ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు కీలక భూమిక పోషించనున్నారు. ఓటర్ల నుంచి మొదలుకొని అభ్యర్థుల వరకు వార్డు సభ్యుని పదవి నుంచి మేయర్ పదవి అన్ని చోట్ల మహిళలే సత్తా చాటనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఓ కార్పొరేషన్ 18 మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికల్లో 376 వార్డులకు గాను 1574 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో పురుషుల కంటే అధికంగా మహిళలే బరిలో ఉన్నారు. పురుషులు 742 మంది పోటీలో ఉంటే 832 మంది మహిళలు పోటీ పడుతున్నారు. సామాజిక వర్గాల వారీగా చూసినా మహిళలకే అధిక ప్రాధాన్యం దక్కింది. అగ్రవర్ణాల్లో 102 మంది పురుషులు పోటీ పడితే 113 మంది మహిళలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీసీలు 939 మంది పోటీ పడితే అందులో 538 మంది మహిళలే. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల్లో మహిళలతో పోల్చితే పురుషుల సంఖ్య అధికంగా ఉంది. పోటీకి నిలిచిన వారిలో 4గురికి డాక్టరేట్లు ఉండగా 4గురు మహిళలే కావడం విశేషం. మహిళలంటే ఇంటికి పరిమితం కాదంటూ ఈసారి 595 మంది గృహిణులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 18 మంది విద్యార్థులుగా చదువు కొనసాగిస్తూ రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్నారు. వారిలోనూ ఎక్కువ మంది యువతలే. అభ్యర్థుల్లో 51 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లుంటే అందులో 41 మంది మహిళలు కావడం గమనించాల్సిన అంశం. బరిలో దిగిన గ్రాడ్యుయేట్లు, అండర్ గ్రాడ్యుయేట్లలోనూ మహిళలదే పైచేయిగా ఉంది. పోటీ పడుతున్న వారిలో ఉమ్మడి మహబూబ్ నగర్లో 21 ఏళ్ల పిన్న వయస్కురాలైన అభ్యర్థి, 84 ఏళ్ల అతిపెద్ద వయసున్న అభ్యర్థి ఇద్దరూ మహిళలే. అభ్యర్థులే కాదు, ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే ఓటర్లోనూ ఉమ్మడి జిల్లాలో మహిళలదే పైచేయి. ఉమ్మడి జిల్లాలో అత్యధిక చైర్మన్ పదవులు మహిళలకే దక్కడంతో వారికి ఈసారి ప్రాధాన్యం పెరిగింది.